తిరుమల ఆలయ గోడల వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. శ్రీవారి విగ్రహం వెనుక భాగంలో ఒక ఖాళీ ప్రదేశం ఉందని, ఆ ఖాళీ ప్రదేశం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆ ప్రదేశంలో స్వామివారి మహిమ వల్ల ఒక నీటి ఊట ఉంటుందని నమ్ముతారు. శ్రీవారికి ప్రతిరోజు అభిషేకం చేసినప్పుడు ఆ నీరు ఆ ప్రదేశంలోకి వెళ్తుందని, అక్కడ నుంచి అది ఒక అంతు చిక్కని మార్గంలో సముద్రంలో కలుస్తుందని చెబుతారు. ఆ ఊట ద్వారా నిత్యం ప్రవహించే నీరు అత్యంత పవిత్రమైనది అని భక్తులు విశ్వసిస్తారు. మరో నమ్మకం ఏమిటంటే ఆ ఖాళీ ప్రదేశంలో కొన్ని అరుదైన మూలికలు మరియు పచ్చకర్పూరం యొక్క సువాసన వ్యాపిస్తుందని, ఈ వాసన విగ్రహం నుంచి వెలువడుతుందని, ఇది స్వామివారి మహిమను సూచిస్తుందని నమ్ముతారు. కొన్ని సమయాల్లో ఆ ప్రదేశంలోకి వెళ్ళిన పూజారులు అక్కడ నుంచి వచ్చే అంతు చిక్కని శబ్దాన్ని విన్నారని చెబుతారు. ఈ రహస్యం ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగా అర్థం కానిది. ఇది కేవలం కథలు మాత్రమేనా లేక నిజమైన మహిమలేనా అనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రహస్యమే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మరింత పవిత్రతను, ఆధ్యాత్మికతను జోడిస్తుంది.